అవును. ఈవెన్ ఆ తర్వాత కూడా రోసయ్య వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన 200 ఇచ్చారు. హ్మ్. దాన్ని చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా 1000 అని ప్రకటించారు. ఆయన హ్మ్. 1000 అమలు చేశారు. హ్మ్. అట్లాగే దాన్ని 2000 ఇస్తానని జగన్ చెప్పాడు పాదయాత్ర సందర్భంగా. అప్పుడు 2000 చంద్రబాబు గారే అమలు చేశారు చివరిలో. హ్మ్. తర్వాత జగన్ 250 చొప్పున పెంచుకుంటా అంటే జగన్ 3 అనుకున్నారు. ఆయన పెంచుకుంటాం దాన్ని ఏదో వివరణ ఇచ్చి ఫైనల్గా ఆయన దిగే నాటికి 3000 చేశాడు. హ్మ్. ఏకదం 4000 ఇస్తానన్నాడు, అది అమలు చేశారు. పింఛన్ హ్మ్. విషయంలో అక్కడ చంద్రబాబు గారు కరెక్ట్గా ఉన్నారు. మిగతా వాటిట్లో ఆయన ఓ రకంగా తన జేబులో సొమ్ము ఇచ్చినట్టే ఫీల్ అవుతారు. హ్మ్. ఇదివరకు రోసయ్య గురించి ఒక మాట అంటుండేవాళ్ళు అనమాట. ఏదైనా పథకం అనగానే ఏది అప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు రాజశేఖర రెడ్డి పథకాలకు సంబంధించింది కాకుండా మన సొంత పెడదామండి అంటే, మీరు చంపాకుండా బాబు డబ్బులు ఏడ ఉన్నాయి మన దగ్గర అకౌంట్ అంటే అంటుండేవాడట. ఆయన ఏదో ఆయన అకౌంట్లోంచి డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంగా ఫీల్ అవ్వాలి కదా అనేవాళ్ళు అనమాట. ఆయన ఈలోపు దిగిపోయారు, అయిపోయింది రోసయ్య గారి. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే బియ్యం పెట్టాడు, అది రోసయ్య టైంలో వచ్చిన ప్రపోజల్. హ్మ్. అట్లుంటాయి వ్యవహారం. అదే. ఇప్పుడు ఇక్కడ ఇస్తానన్నటువంటి మాట, నువ్వు సూపర్ 6 ఇస్తానంది చివరి ఏడాదో లేకపోతే ఏడాదికి ఒకటో రెండో కాదు కదా. అవును. అధికారంలోకి రాగానే అన్నారు కదా. అవును. ఏమైంది అధికారంలోకి రాగానే? ఒక సంవత్సరం ఒక అయిపోయింది. ఏడాది పూర్తి అయిపోయింది. హ్మ్. ఇంకొక ఏడాదికి వచ్చేటప్పటికి ఏడాది 2. హ్మ్. ఆ 2లో కూడా ఈ తేడాలు మళ్ళీ. హ్మ్. ఇప్పుడు సీన్లోకి దిగాక అందరికి ఇస్తారో లేదో కూడా తెలియదు. అవును. అదే కదా. హ్మ్. ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ జ్యోతుల్ నెహ్రూనే వీళ్ళెవరో